నారదమునీంద్రుల వారు ధర్మరాజును ఉద్దేశించి ఇంకా విధంగా అంటున్నారు. పగవారైన సురేంద్రులన్ సభలలో ప్రహ్లాద శంకాసులన్ సుగుణోపేతులనెందుమే మెరుగమంచున్ వృత్తబంధంబులన్ పొగడంజొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ మీ బోటి సద్భగవద్భక్తులు దైత్యరాజతనయున్ పాటించి కీర్తింపరే. ఓ మహారాజా, ప్రహ్లాదుడు రాక్షసకులంలో పుట్టాడని ఏమాత్రం ద్వేషం లేకుండా శత్రువులైన దేవతాశ్రేష్ఠులు కూడా వారి వారి సభలలో ప్రహ్లాదుని వంటి గుణవంతుణ్ణి మేము ఎక్కడా చూడలేదు అని పెద్ద పెద్ద కవులు పొగిడినట్లు రకరకాల వృత్తాలలో అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీ వంటి మహానుభావులు భగవద్భక్తులు దానచక్రవర్తి కొడుకైన ప్రహ్లాదుని మెచ్చుకోకుండా ఉంటారా? ప్రహ్లాదుడు సుగుణాలకు నిధి వంటివాడు. అతని గుణాల గురించి ఎంత చెప్పినా సమయం సరిపోదు. ఆ గుణాలన్నీ వర్ణించాలంటే సాక్షాత్తు ఆ ఆదిశేషునికైనా, దేవతల గురువైన బృహస్పతికైనా, భారతీదేవి భర్త అయిన బ్రహ్మకైనా సాధ్యం కాదు. ఇట్లు సద్గుణగరిష్ఠుండైన ప్రహ్లాదుండు భగవంతుండైన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై సుగుణవంతుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన ఆ శ్రీహరిని అనుదినము ఆరాధిస్తూ ఉండేవాడు. అతని ఆనందమంతా ఆ స్వామిని ధ్యానించటమే. అతని హరిభక్తి ఆనాటికానాటికి అతిశయించింది. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయినా చెలికాండ్రనెవ్వరీ చేరమరచు అసురారి తనమ్రోల ఆడిన ఎట్లయినా అసుర బాలురతోడ ఆడమరచు భక్తవత్సలుడు సంభాషించినట్లయినా పరభాషలకు మారు పలుకమరచు సురవంద్యు తనలోన చూచిన ఎట్లయినా చొక్కి సమస్తంబు చూడమరచు హరిపదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లయినా అతడు నిత్య పరిపూర్ణుడగుచు అన్నియును మరచి జడతలేకయుండును జడుని భంగి. ఒక్కొక్కసారి ఆ శ్రీ మహావిష్ణువు తన దగ్గరకు వచ్చినట్లు అనిపించేది. అలాంటి సమయంలో ప్రహ్లాదుడు తన స్నేహితుల దగ్గరకు వెళ్లడం మర్చిపోయేవాడు. మరొకసారి ఆ శ్రీహరి తనతో ఆడుతున్నట్లు అనిపించేది. అప్పుడు ప్రహ్లాదుడు తోడి బాలకులతోడి ఆడటం మర్చిపోయేవాడు. ఒక్కొక్కసారి మాధవుడు తనతో మాట్లాడుతున్నట్లు అనిపించేది. ఆ సమయంలో ఎవరైనా పలకరిస్తే మాటకు బదులు పలకటం కూడా మర్చిపోయేవాడు. మరొకసారి ఆ చక్రధారిని తను చూస్తున్నట్లు అనిపించేది. అప్పుడు